హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో వచ్చేసరికి మీరు ఒక 1500 స్క్వేర్ ఫీట్ ఏరియాలో ఒక డబుల్ బెడ్రూమ్ ఇల్లు అనేది కట్టుకోవాలనుకున్నట్లయితే ప్రెజెంట్ ఎంత బడ్జెట్ అవుతుంది అనేది ఈ వీడియోలో అయితే తెలుసుకుందామండి. ఆల్రెడీ రేట్లు అనేవి పెరుగున్నాయి కాబట్టి ఇప్పుడున్న రేట్ల ప్రకారం ఎంత బడ్జెట్ అవుతుంది అనే వివరాలు తెలుసుకుందాం. అలాగే టోటల్ మెటీరియల్ కాంట్రాక్ట్ అనేది ఇచ్చేసినట్లయితే అప్పుడు ఎంత బడ్జెట్ అవుతుంది, ఇలాంటి వాటికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుందాం. మీరు గనక ఒక ఇల్లు అనేది కట్టుకోవాలి అని చూస్తున్నట్లయితే ఈ వీడియోని పూర్తిగా చూడండి, మీకు క్లియర్ గా అయితే అర్థమవుతుంది. ఇక ముందుగా స్టార్టింగ్ మనం ల్యాండ్ క్లీనింగ్ తోనే మొదలు పెడదామండి. ల్యాండ్ క్లీనింగ్ అనేది చేయించుకున్నాం. అటువంటి ఇల్లు అనేది కట్టుకోవాలన్నా ముందు ల్యాండ్ అనేది శుభ్రం చేయించుకోవాల్సి ఉంటుంది అనమాట. సో ఈ ల్యాండ్ క్లీనింగ్ గానీ, అలాగే పిల్లర్ గుంటలు అనేవి తీసుకుంటాం. ఈ పిల్లర్ గుంటలకి సంబంధించి గానీ ప్లానింగ్ అనేది తీసుకుంటాం. ఈ ప్లానింగ్ కి సంబంధించి కానీ ₹1,00,000 వరకు కూడా బడ్జెట్ అనేది అవుతుంది. దీని తర్వాత మనం బోర్ అనేది వేయించుకోవడం జరుగుతుంది. ఈ బోర్ అనేది సింపుల్ గా ఒక బోర్ తీయించుకొని ఒక మోటార్ పెట్టుకొని ప్రాపర్ ఫిట్టింగ్ అనేది చేయించుకోవడానికి కోస్తా ఆంధ్ర ఇటు కొన్ని ప్రాంతాల్లో వచ్చేసరికి వాటర్ అనేది తక్కువ ఫీట్స్ లోతు తీస్తేనే వాటర్ అనేది పడిపోతాయి. సో వారికి వచ్చేసరికి ఒక ₹40,000 బడ్జెట్ లోనే మొత్తం కూడా పూర్తి అవుతుంది. అదే మీకు తెలంగాణ కావచ్చు, రాయలసీమ కొన్ని ప్రాంతాల్లో కావచ్చు మిషన్లు పెట్టి పెద్ద పెద్ద బోర్లు అనేవి వేయించుకోవాలి. సో అలాంటి ప్రాంతాల్లో మీకు ₹1,20,000 నుంచి ₹1,40,000 వరకు కూడా బడ్జెట్ అనేది అవుతుంది. బోరు ప్లస్ మోటార్ మొత్తానికి కలుపుకొని. ఇక బోర్ అనేది వేయించుకున్న తర్వాత ఇంటి నిర్మాణానికి సంబంధించిన పనులన్నీ ఇంకా జరుగుతూ ఉంటాయండి. ఇక వీటికి సంబంధించి మనం సిమెంట్ అనేది పర్చేస్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. సిమెంట్ వచ్చేసరికి మనకి టోటల్ గా ఒక 700 బ్యాగుల వరకు కూడా మీకు ఇక్కడ పట్టే ఛాన్స్ అనేది ఉంది. ఇప్పుడు ప్రెజెంట్ రేట్లు అనేవి పెరిగినాయి కాబట్టి ఒక సిమెంట్ బ్యాగ్ ధర ₹360 చొప్పున అయితే తీసుకుంటున్నారు. ఇవి చాలా రకాల బ్రాండ్స్ అనేవి ఉంటాయండి. మీకు బ్రాండ్ ని బట్టి ఒక ₹10 అటు ఇటుగా డిఫరెన్స్ అనేది ఉంటుందన్నమాట. సో మనం ఇక్కడ 700 బ్యాగులు అనేవి ₹360 చొప్పున మనం తీసుకున్నట్లయితే ₹2,52,000 వరకు కూడా బడ్జెట్ అనేది అవుతుంది. అలాగే శాండ్ అండి, ఇసుక వచ్చి కట్టుబడికి గానీ, ప్లాస్టింగ్ ఇసుక గానీ మొత్తం వర్క్ చేసుకోవడానికి సుమారుగా మీకు 33 యూనిట్ల వరకు కూడా పట్టే ఛాన్స్ అనేది ఉంది. ఒక యూనిట్ ధరే మనకి ప్రెజెంట్ ₹5,000 చొప్పున అయితే తీసుకుంటున్నారు. ఇది ఏరియాని బట్టి ఒక 200, 300 డిఫరెన్స్ కూడా ఉండొచ్చు. సో మనకి 33 యూనిట్లకి ₹5,000 చొప్పున చూసుకున్నట్లయితే ₹1,65,000 వరకు కూడా బడ్జెట్ అనేది అవుతుంది. ఇదే కాకుండా మనకి బేస్మెంట్ ఫిల్లింగ్స్ అనేవి చేయించుకుంటాం. ఇది కొంచెం తక్కువ రేట్ ఉండే శాండ్ ని దీనికి ఉపయోగిస్తాం ఫిల్లింగ్ కి సంబంధించి. లేదా డస్ట్ గానీ, మనకి గ్రావెల్ డస్ట్ లాంటివన్నీ కూడా ఉంటాయి. అలాంటివి కూడా యూజ్ చేసుకోవచ్చు. ఏది యూజ్ చేసుకున్నా సరే సుమారుగా మీకు బేస్మెంట్ ఫిల్లింగ్ కి ₹80,000 వరకు కూడా బడ్జెట్ అనేది అవుతుంది. అలాగే ఇటుకలు రెడ్ బ్రిక్స్ అనేవి తెప్పించుకుంటామండి. రెడ్ బ్రిక్స్ అనేవి మీకు టోటల్ గా 20,000 బ్రిక్స్ వరకు కూడా పడతాయి అనమాట. ఒక బ్రిక్ ధర ప్రెజెంట్ ₹10 వరకు కూడా తీసుకుంటున్నారు మంచి బ్రిక్ కావాలన్నట్లయితే. సో మనకి 20,000 బ్రిక్స్ కి ₹2,00,000 వరకు కూడా కాస్ట్ అనేది అవుతుంది. అలాగే అగ్రిగేట్స్ అండి, కంకర అనేవి తెప్పించుకోవడం జరుగుతుంది. ఇది 40 అనేది తెప్పించుకుంటాం. అలాగే 20 అనేది కూడా తీసుకోవడం జరుగుతుంది. రెండు యూజ్ చేసుకుంటాం అనమాట. సో ఇది మనకి 18 నుండి 20 యూనిట్ల వరకు కూడా పడుతుంది. ఒక యూనిట్ ధరే మనకి ₹4,000 చొప్పున ప్రెజెంట్ అయితే తీసుకోవడం జరుగుతుంది. సో 18 యూనిట్లకి ₹4,000 చొప్పునే మనం చూసుకున్నట్లయితే ₹72,000 వరకు కూడా మీకు ఇక్కడ ఖర్చు అనేది అవడం జరుగుతుంది అగ్రిగేట్స్ కి సంబంధించి. అలాగే స్టీల్ అండి, స్టీల్ వచ్చేసరికి మీకు ఇక్కడ సుమారుగా 5 టన్నుల వరకు కూడా పడుతుంది అనమాట. ప్రెజెంట్ ఒక టన్ను ధర ఇంతకు ముందు ₹70,000 తీసుకునేది ఇప్పుడు ₹75,000 వరకు కూడా తీసుకుంటున్నారు. సో 5 టన్నులు మనకి ₹75,000 చొప్పున చూసుకున్నట్లయితే ₹3,75,000 వరకు కూడా బడ్జెట్ అనేది అవుతుంది స్టీల్ కి సంబంధించి. అలాగే దర్వాజాలు, కిటికీలు, తలుపులు ఇవి మీరు ఫుల్ వుడ్ లో తీసుకునే పని అయితే ₹4,00,000 బడ్జెట్ వరకు కూడా అవుతుంది. అలా కాకుండా సింపుల్ గా మెయిన్ దర్వాజా అనేది టేక్ వుడెన్ లో తీసుకొని మిగతావన్నీ కూడా మనకి వేప దర్వాజాలు గానీ, లేకపోతే డబ్ల్యూపీసీ దర్వాజాలు గానీ అవి తీసుకొని, కిటికీలు తలుపుల విషయానికి వచ్చినట్లయితే మీరు లోపల పక్క వచ్చేసరికి మొత్తం కూడా డబ్ల్యూపీసీ డోర్స్ గానీ, ఫ్లష్ డోర్స్ గానీ తీసుకొని, అలాగే కిటికీల విషయానికి వచ్చినట్లయితే యూపీవీసీ విండోస్, వాటికి సేఫ్టీ గ్రిల్స్ ఇలాంటివన్నీ చేయించుకునే పని అయితే సుమారుగా ₹3,00,000 నుంచి ₹3,50,000 వరకు కూడా బడ్జెట్ అనేది అవుతుంది. అలాగే పీఓపీ వర్క్స్ అండి, ఇప్పుడు ప్రతి ఇంట్లో కూడా కంపల్సరీ పీఓపీ సీలింగ్స్ అనేవి చేయిస్తున్నారు. పీఓపీ గానీ లేకపోతే జిప్సం గానీ చేయించుకుంటూ ఉంటారు. సో అలా మీరు ఏది చేయించుకోవాలనుకున్నా సరే సుమారుగా ₹60,000 నుంచి ₹70,000 వరకు కూడా సీలింగ్స్ కి సంబంధించి బడ్జెట్ అనేది అవుతుంది. అలాగే ఇక హౌస్ లో వచ్చేసరికి ఫ్లోరింగ్ లో మార్బుల్ అనేది యూజ్ చేసుకోవడం జరుగుతుంది. అలాగే బాత్రూమ్స్ లో, కిచెన్స్ దగ్గర టైల్స్ అనేవి యూజ్ చేసుకుంటారు. అలాగే ప్లాట్ఫామ్స్ వాటికి వచ్చేసి గ్రానైట్ అనేది యూజ్ చేసుకుంటారు. ఇలా మీరు ఏది యూజ్ చేసినా సరే ₹2,00,000 నుంచి ₹2,20,000 వరకు కూడా టోటల్ బడ్జెట్ అనేది అవుతుంది. టైల్స్, మార్బుల్స్, గ్రానైట్స్ కలిపి.
అలాగే హౌస్‌లో ఎలక్ట్రికల్ వర్క్ ప్లస్ ప్లంబింగ్ వర్క్ అనేది కూడా చేయించుకుంటామండి. ఈ వర్క్‌కి సంబంధించి సుమారుగా మీకు రూ. 2,50,000 నుంచి రూ. 2,80,000 వరకు కూడా బడ్జెట్ అనేది అవుతుంది. ఇంతకుముందు రూ. 2,50,000 పూర్తయ్యేది. ఇప్పుడొచ్చేసరికి ఇంకొక రూ. 30,000 వరకు కూడా అదనం అయితే అవుతుందన్నమాట. సో, ఇలా బడ్జెట్ అనేది కొన్ని మెటీరియల్‌కి పెరగడం జరిగింది. అలాగే హౌస్‌లో వాల్ కేర్ పుట్టీస్ అనేవి పెట్టించుకోవడం జరుగుతుంది. వాటికి సంబంధించి పెయింట్‌లనేవి వేసుకుంటాం. వీటిలన్నిటికి మెటీరియల్‌కి కానీ, వర్క్ చేసిన వారికి కానీ మొత్తానికి కలుపుకొని సుమారుగా మీకు రూ. 2,00,000 వరకు కూడా బడ్జెట్ అనేది అవుతుంది. అలాగే కాంపౌండ్ వాల్‌లో మనం ఒక ఎస్ఎస్ గేట్ అనేది తీసుకుంటే రూ. 50,000 దాకా అవుతుంది. జింక్‌లో తీసుకున్నట్లయితే మీకు ఒక రూ. 20,000 లోపే మీకు బడ్జెట్ అనేది అవుతుంది. గేట్‌కి సంబంధించి కాంపౌండ్ వాల్‌లో. సో, మనం ఇక్కడ ఎస్ఎస్ కాకుండా నార్మల్ జింక్ పైపులతో చేయించుకునే గేట్ అనేది తీసుకున్నాం. సో, ఒక రూ. 20,000 బడ్జెట్ అనేది దీనికి అవుతుంది. అలాగే ఎస్ఎస్ రైలింగ్ కావచ్చు, మెటల్ దగ్గర గ్రానైట్ అనేది యూజ్ చేసుకుంటాం. వాటికి కావచ్చు. ఇలా చిన్న కొన్ని వర్క్స్‌కి సంబంధించి ఒక రూ. 1,00,000 అనేది మనం విడిగా వీటికి సంబంధించి కేటాయించుకుందాం. అలాగే మేస్త్రి గారికి అయ్యే అమౌంట్ అండి. మేస్త్రి గారు వచ్చేసరికి మొత్తం లేబర్ కాంట్రాక్ట్ అనేది పర్ స్క్వేర్ ఫీట్‌కి రూ. 350 నుంచి రూ. 380 ఆ విధంగా అయితే తీసుకుంటూ ఉంటారనమాట. వారి యొక్క డిమాండ్‌ని బట్టి, ఏరియాలో వర్క్ యొక్క పాజిబిలిటీని బట్టి కొంచెం మార్చి తీసుకుంటూ ఉంటారు. మనం ఇక్కడ మొత్తం 1500 స్క్వేర్ ఫీట్ ఏరియా అనేది వచ్చింది కాబట్టి రూ. 350 చొప్పునే మనం చూసుకుందాం. సో, అప్పుడు బడ్జెట్ వచ్చేసరికి రూ. 5,25,000 వరకు కూడా మేస్త్రి గారికి, బేల్దార్ మేస్త్రి గారికి సంబంధించి బడ్జెట్ అనేది అవుతుంది. సో, ఇప్పుడు మనకి టోటల్ బడ్జెట్ అనేది ఎంత అవుతుంది? ప్రెజెంట్ ఈ 2026లో 1500 స్క్వేర్ ఫీట్ ఏరియాలో ఒక ఇల్లు అనేది నిర్మించుకోవాలి అనుకున్నట్లయితే, ఇప్పుడు దాకా మనం చెప్పుకున్న ఈ మెటీరియల్ వీటిలన్నిటికీ కలుపుకొని సుమారుగా మీకు రూ. 30,59,000 వరకు కూడా బడ్జెట్ అనేది అవుతుంది. అదే మీరు ఇందులో మనం ఇంకా కబోర్డ్‌లనేవి ఇంక్లూడ్ జేసుకోలేదు. కబోర్డ్‌లు గూడా మీరు చేయించుకునే పనైతే మనకి 2 బెడ్‌రూమ్‌లో కలుపుకొని 2 వార్డ్‌రోబ్స్ వస్తాయి. టీవీ యూనిట్ అనేది చేయించుకుంటాం. కిచెన్‌లో కబోర్డ్ అనేవి చేయించుకుంటాం. మొత్తానికి కలుపుకొని సుమారుగా మీకు రూ. 4,00,000 వరకు కూడా బడ్జెట్ అనేది అవుతుంది. అది గూడా మనం ఇక్కడ ఇంక్లూడ్ చేసుకునే పనైతే మీకు టోటల్ బడ్జెట్ అనేది రూ. 34,59,000 వరకు కూడా బడ్జెట్ అనేది అవుతుంది. ఒక 1500 స్క్వేర్ ఫీట్ ఏరియాలో మీరు కంప్లీట్‌గా ఒక ఇంటి నిర్మాణం అనేది చేసుకోవాలి అనుకున్నట్లయితే. ఇంకా ఎటువంటి అమౌంట్ అనేది ఖర్చు అనేది దీనికి పెట్టుకోవాల్సిన అవసరం అయితే ఉండదు. కంప్లీట్ వర్క్‌కి సంబంధించనమాట. సో, ఇలా ఉంటుంది. అదే మీరు మెటీరియల్ కాంట్రాక్ట్ గాని మీరు చూసుకున్నట్లయితే ఆల్‌మోస్ట్ ఇప్పుడు రూ. 34,59,000 అనేది అయ్యింది కాబట్టి 1500 స్క్వేర్ ఫీట్ ఏరియాకి మనం రూ. 2,300 చొప్పున చూసుకున్నట్లయితే ఆల్‌మోస్ట్ రూ. 34,50,000 వరకు కూడా బడ్జెట్ అనేది అవుతుంది. ఇప్పుడు మనం మెటీరియల్ పరంగా మనం చెప్పుకున్న రేటు అలాగే మనకి ఫర్ స్క్వేర్ ఫీటు రూ. 2,300 అనేది పెట్టి మనం మెటీరియల్ కాంట్రాక్ట్ కంప్లీట్‌గా ఇచ్చి చేయించుకునే రేటు మనకి సిమిలర్‌గా అయితే అవ్వటం జరుగుతుంది. మీకు బయట మార్కెట్‌లో వచ్చేసరికి ఆల్‌మోస్ట్ 2,300కి ఇప్పుడు చేయట్లేదు. ఇంకా ఎక్కువే తీసుకుంటున్నారు. 2,500, రూ. 2,900 వరకు కూడా బయట మార్కెట్‌లో అమౌంట్ అనేది చార్జ్ చేస్తున్నారనమాట. మెటీరియల్ కాంట్రాక్ట్‌కి సంబంధించి. అయితే మీరు అడిగే మెటీరియల్‌ని బట్టే మీకు కొటేషన్ అనేది ఇస్తారు. మీకు ఏ మెటీరియల్ కావాలి? వుడ్ కావాలా? లేకపోతే మీరు డబ్ల్యూపీసీ ఇలా రకరకాలుగా మీరు మార్చుకునే పద్ధతులను బట్టి మీకు అమౌంట్ అనేది మీకు కొటేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. దాన్ని బట్టి మెటీరియల్ కాంట్రాక్ట్ అంటే మెటీరియల్ కాంట్రాక్ట్ లేదన్నట్లయితే మెటీరియల్ మొత్తం మీరే తెచ్చుకొని లేబర్ కాంట్రాక్ట్ అంటే లేబర్ కాంట్రాక్ట్. ఇలా మనకి మార్కెట్‌లో ఇప్పుడు ప్రెజెంట్ వర్క్స్ అనేవి చేయించుకోవడం అయితే జరుగుతుంది. ఇంకా ఈ వర్క్స్‌లో నేను కొన్ని చిన్న మెటీరియల్‌కి సంబంధించిన విషయాలనేవి చెప్పలేదండి. అవి గూడా అలాంటివి గూడా మనం ఇంక్లూడ్ చేసుకున్నట్లయితే ఆల్‌మోస్ట్ రూ. 35,00,000 వరకు కూడా బడ్జెట్ అనేది అవుతుంది. ప్రెజెంట్ ఈ 2026లో 1500 స్క్వేర్ ఫీట్ ఏరియాలో మీరు ఒక ఇల్లు అనేది నిర్మించుకోవాలి అని అనుకున్నట్లయితే. ఇది ప్రెజెంట్ రేట్లు పెరిగిన తర్వాత మన ఇంటి నిర్మాణంలో మనకు వచ్చిన మార్పులకి సంబంధించిన విషయాలు బడ్జెట్ పరంగా. సో, ఈ వీడియోలోని ఇన్ఫర్మేషన్ మీకు నచ్చింది, అర్థమైంది అని చెప్పి నేనైతే అనుకుంటున్నానండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉండే బెల్ ఐకాన్ కూడా ఆల్‌లో పెట్టుకోండి. మీకు ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. మేము తప్పకుండా రిప్లై అనేది ఇస్తాం. మరొక మంచి వీడియోతో కలుసుకుందాం. ఓకే. థాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్.